జరిగించి దినం వీకెండ్ వస్తున్నటువంటి రోజు మన అనంతరావు గారిని జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇన్ని సంవత్సరాలు వారిని దేవుడు దీవించాడు. ఒకటి ఆరోగ్యుడు దేవుడు తోడుగా నడిపిస్తున్నాడు. వారి కుటుంబంలో ఇది దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప ప్రివిలేజ్. ఇలాంటి ఫంక్షన్ జరగడం అనేది బహు అడుగు. అది పిల్లలైనటువంటి మీరు ఓల్డ్ అన్ని వీధిన ఇక్కడికి రావడం సార్ ఒక మాట ఓకే సార్ నుండి ఇంత కోపంటే సార్ ఏమనుకో అమ్మన వచ్చేవాడు. నేను చాలా రోజులు గమనించి నేను కూడా కోపం తగ్గించుకోవడం సార్ ఏమంటలేడు కానీ తగ్గించుకోవడం మానేసిన తర్వాత చాలా రోజులకు చాలా సంవత్సరాలకు సార్ స్వాగతం తెలియజేశారు. నేను అనుకోలేదు మరి వాళ్ళు ఆవేది మన టీచర్ని గౌరవిస్తున్నాను. ఇప్పుడు ఒక విద్యార్థులందరికీ కూడా ఈ యొక్క సమయంలో అందరికీ మధ్యాహ్నం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమయంలో మనం ఎందుకు వచ్చి ఉన్నాం, మనమంతా కూడా గుర్తుపెట్టుకున్నాం నిర్మల మేడం గారి గురించి. వారు అప్పుడు చేసినటువంటి సేవలు అందరం కూడా గుర్తుంచుకొని మర్చిపోయారా లేదు, అందరం కూడా గుర్తుంచుకొని సమానంగా మనమందరం కూడా నేను అప్పుడు కొత్తగా 1994లో వచ్చాను. కొత్తగా చిన్నగా ఉన్నప్పుడు భయంగా మిమ్మల్ని స్లోగా అందరికీ నేర్పించేది. వారికి ఎక్కడికి వెళ్ళొద్దు అనేది నెమ్మదిగా చదువు అనేది చెప్పేది. మాకు అన్నీ కూడా 1 2 3 నెంబర్ కానివ్వండి అన్నీ కూడా సైడ్ లాంగ్వేజ్ తెలియదు అప్పుడు. అంతా కూడా నిర్మలాంటి ఆహారీలు అన్నీ కూడా ప్రతిదీ చెప్పేది. దొడపాసం పెట్టి ఇచ్చేది, ప్రతిదీ కొట్టేది. అప్పుడు నేర్చుకున్నందుకు ఇప్పుడు చక్కగా చదువుకొని మంచి అన్నీ నేర్చుకున్నందుకు హ్యాపీ. అందరికీ చాలా హ్యాపీ. వీళ్ళందరినీ కూడా అందరూ పెట్టుకున్నారు. సూర్యప్రకాష్ అంటే ప్రిన్సిపల్ సార్, సుధాంతి, సుదర్శన్, నిర్మల టీచర్, శాంతమూర్తి అంకుల్, ఎస్ఐ రాంతి అందరూ కూడా. మరి మేము ఎందుకు వచ్చి ఉన్నాం, నిర్మల మేడం గారి పదవి విరమణ 1993 అప్పుడు మేము వచ్చి ఉన్నప్పుడు ఫస్ట్లో చదువుకోవడం. మేము అప్పుడు ఇక్కడ నేనప్పుడు 1994లోనే ఇక్కడ చదువుకున్నాను. కొత్తగా వచ్చినప్పుడు ఇక్కడ ఫ్రీగా ఉండే చదువు అంతా కూడా నేర్చుకొని ఉన్నాను. నిర్మల టీచర్ నాకు అప్పుడు చాలా ఇచ్చేది, చాలా చెప్పేది. అన్నీ కూడా
తలుపులు తీసేసి అక్కడ నుంచి అన్నీ కూడా చెప్పేది, ఇట్లా నేర్చుకోవాలి, అటు వెళ్ళదు అని అన్నీ కూడా నేర్పించేది.